Hello, friends. Very good morning. Let's begin with the courses offered. Before that, please do like it and share with your friends and also subscribe to my channel. మీరు మర్చిపోతారు అందుకే నేను ముందే చెప్తున్నా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మన ఫ్లాగ్షిప్ కోర్స్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ మూడింటిని కవర్ చేస్తుంది. యూ విల్ హ్యావ్ బోత్ లైవ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ సెషన్స్. ప్రతి క్లాస్ కూడా రికార్డ్ అవుతుంది. మన ఇన్స్టిట్యూట్ కి ఓన్ యాప్ ఉంది. ఆ యాప్ లో మీరు హ్యాపీగా మొబైల్లో కానీ టాబ్లెట్ లో కానీ చూసుకోవచ్చు. అనదర్ బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్ ఏంటంటే ఎన్సీఆర్టీస్ చదవకపోయినా బిగినింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిలో చెప్పబడతాయి. ప్రతి వాళ్ళకి కూడా క్లియర్ గా అర్థమవుతాయి. డౌట్స్ క్లియర్ చేస్తాం లైవ్ క్లాసెస్ లోనే. అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్యాకల్టీ కూడా. అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది డైలీ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది మార్నింగే. సో దానిపైన ఎవరెవరైతే ఆన్సర్స్ రాస్తారో వాటిని సేమ్ డే కరెక్షన్ జరుగుతుంది. సో కరెక్షన్ చేసేటప్పుడు కూడా ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ డే 1 నుండి చేయడం వల్ల మెయిన్స్ కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓన్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్లకుండా ఇలా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డే 1 నుంచి ప్రాక్టీస్ చేయిస్తాం. అండ్ మాక్ టెస్ట్ ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ పైన డైలీ మాక్ టెస్ట్ ఉంటుంది. ఎవ్రీ సండే దేర్ ఇస్ ఎ మినీ మాక్ లో ఏంటంటే వి కవర్ ఆల్ సబ్జెక్ట్స్. అంటే యూపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అదే రీతిలో మినీ మాక్ పెడతాం ఎవ్రీ సండే. ఈ సండే రోజు సో 100 క్వశ్చన్స్ కాకుండా 50 క్వశ్చన్స్ పెడుతున్నాం. ఎగ్జామ్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇంకా 100 క్వశ్చన్స్ పెట్టి డైలీ టెస్ట్లు కూడా పెట్టే ఉద్దేశంలో ఉన్నాం అనమాట. సో మాక్ టెస్ట్లు అనేవి అబ్సల్యూట్లీ ఫ్రీ పార్ట్ ఆఫ్ ది కోర్స్. So that's the beauty of this particular course. And UPS Infinity comes with lifetime validity, which means you can attempt అంటే మీరు 3 times 4 times 5 times అటెంప్ట్ చేసినా సరే ద కోర్స్ విల్ కంటిన్యూ. అంటే మీకు యాక్సెస్ ఉంటుంది, లైవ్ క్లాసెస్కి యాక్సెస్ ఉంటుంది, రికార్డెడ్ క్లాస్కి యాక్సెస్ ఉంటుంది. అప్పటికున్న లేటెస్ట్ లెక్చర్స్ అన్ని కూడా మీకు అందుబాటులో వస్తాయి. డౌట్ క్లియరెన్స్ కూడా హ్యాపీగా జరుగుతుంది. యూ హ్యావ్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. ఆ నెంబర్కి కాల్ చేయండి. ప్రశాంతి మేడం అని ఉంటారు, తను పిక్ చేస్తారు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఆవిడని అడగండి. ఇంకా ఫర్దర్ నాతో మాట్లాడాలి అంటే మ్యామ్ దగ్గర నా నెంబర్ తీసుకొని యూ కెన్ కాల్. ఐ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. అలాగే యూపీఎస్సీలో వీ హ్యావ్ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్. చాలా మంది 2022లో 23లో రాద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రస్తుతం లెట్ మీ స్టార్ట్ విత్ 1 సబ్జెక్ట్ అనుకునే కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. లేదా ఒక సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నాం, మిగిలిన స్ట్రాంగ్ గా ఉన్నాం అనుకునే వాళ్ళ కోసం ఇది హెల్ప్ అవుతుంది. యూ కెన్ టేక్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, కరెంట్ అఫైర్స్ ఆర్ ఎనీథింగ్. ఏదైనా తీసుకోవచ్చు. కేవలం 7,000 రూపీస్కి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాసెస్ ఇవి అన్ని మెయిన్స్ ఓరియంటేషన్ లో జరుగుతాయి. అండ్ all these courses also come with lifetime validity. And you also get complimentary access to online tests. అంటే ఏ ఒక సింగిల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి కూడా ఆన్లైన్ టెస్ట్లు వీఆర్ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్, వీక్లీ జరిగే మాక్ టెస్ట్ అనేది ఓన్లీ హిస్టరీ తీసుకున్న వాళ్ళకి, ఓన్లీ ఎకానమీ తీసుకున్న వాళ్ళకి కూడా ఫ్రీగా ఇస్తున్నాం. అండ్ యూ కెన్ కాల్ మీ అపాన్ దిస్ నంబర్ అండ్ క్లియర్ యువర్ డౌట్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ. ఆప్షనల్కి వచ్చేసరికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ ఐఎమ్ ఆఫరింగ్ అండ్ ఐఎమ్ టీచింగ్ ఇట్ పర్సనల్లీ, రైట్? సో the beauty of this particular course, optional మీకు తెలిసింది, ఆప్షనల్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అవుట్ సైడ్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇండియాలో మోస్ట్ డిమాండెడ్, ఎక్కువ క్రేజ్ ఉన్నది, ఎక్కువ మంది తీసుకునే ఆప్షన్ అనేది. సో మీరు దేర్ ఆర్ ప్లేసెస్ వేర్ దే చార్జ్ 40,000 50,000 ఓన్లీ ఫర్ క్లాసెస్. మళ్ళీ రైటింగ్ ప్రాక్టీస్ కోసం అనదర్ 18,000 20,000 చార్జ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. సో వెరాజ్ హియర్ వీఆర్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ ఎట్ 20,000 రూపీస్. సో లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డెడ్ plus answer writing practice with lifetime validity. And nobody is offering lifetime validity in optional, and I am offering lifetime validity even in optional, right? So use this opportunity. అద్భుతమైన అవకాశం ఇది, ఉపయోగించుకోండి. నేను ఆల్రెడీ 2 క్లాసెస్ అప్లోడ్ చేశాను యూట్యూబ్లోకి, చెక్ చేసుకోండి క్వాలిటీ ఎలా ఉంది అని. అండ్ గెట్ ఇన్ టచ్ విత్ మీ అండ్ టాక్ టు మీ అబౌట్ దిస్ కోర్సెస్. ఓకే, నాన్ యూపీఎస్సి కానీ వాళ్ళ కోసం సో దిస్ బ్యూటిఫుల్ కోర్స్ బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇన్ఫినిటీ. అంటే ఇట్ కవర్స్ 3 ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ని ఒక సింగిల్ కోర్స్ లో మనం కవర్ చేసేస్తాం. ఇక్కడ 3 ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ని ఒక సింగిల్ కోర్స్ లో కవర్ చేస్తాం. సో లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, అన్లిమిటెడ్ మాక్ టెస్ట్లు ఉంటాయి, బ్యాంక్ కి, ఎస్ఎస్సికి, ఆర్ఆర్బికి మూడింటికి కూడా. అండ్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. 7,000 రూపీస్ ఇస్ ద ఫీ. యూ హ్యావ్ ద నెంబర్, యూ కెన్ కాల్. అండ్ నెక్స్ట్ ఇయర్ సిఈటి వస్తుందని చెప్పి ఆల్రెడీ మనకి న్యూస్ వచ్చింది. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుందని చెప్పి అన్నారు. సో దానికి కూడా మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సిఈటిలో సిలబస్ ఏముంటుందో ఎవరికీ తెలియదు. సో ఎంత ఉన్నా సరే ఎస్ఎస్సి సిజిఎల్ కవర్స్ ఎవ్రీథింగ్. ఎస్ఎస్సి సిజిఎల్ సిలబస్ అనేది వ్యాస్ట్ కాబట్టి అది అన్నింటినీ కవర్ చేస్తుంది. సో ఆ సిలబస్ ఇక్కడ కవర్ అవుతుంది కాబట్టి అంతకు మించి ఇవ్వడానికి ఏమీ లేదు.
సో ఇఫ్ యూ టేక్ దిస్ యూ విల్ బి రెడీ ఫర్ సిఈటి ఆల్సో, బికాస్ ఐఎమ్ గివింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మళ్ళీ మారాల్సిన అవసరం లేదు. మాకు ఇవి అక్కర్లేదు, ఓన్లీ బ్యాంక్ కావాలి అనుకునే వాళ్ళకి బ్యాంక్ ఇన్ఫినిటీ ఒక 2000 రూపీస్ ఫీజు తగ్గుతుంది మీకు. 5000కి ఐఎమ్ ఆఫరింగ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ. అబ్సల్యూట్లీ క్యాట్ అప్రోచ్లో, క్యాట్లో ఎట్లా చేస్తామో అదే అప్రోచ్లో వెళ్తాం. బ్యాంకింగ్ అవేర్నెస్ క్లాసెస్, నేను చెప్పిన బ్యాంకింగ్ అవేర్నెస్ క్లాసెస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యాయి. అండ్ యూ హ్యావ్ దిస్ నెంబర్, యూ కెన్ కాల్ అండ్ జాయిన్ దిస్ కోర్స్. That's about it. Let's begin today's editorial. So today's editorial is about FCRA. Foreign Contribution Regulation Act. So let's understand this a bit before getting into the editorial. Foreign Contribution and Regulation Act. So ఇది ఏం చేస్తుందంటే ఇట్ రెగ్యులేట్స్ ఫారిన్ డొనేషన్స్. అంటే ఇప్పుడు మనకి చూడండి ఎన్జిఓస్ ఉంటాయి కదా, ఎన్జిఓస్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, అంటే మనకి పేద ప్రజలకి వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసే ఎన్జిఓస్, ఇవన్నీ కూడా దే టేక్ డొనేషన్స్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్. ఫారిన్ కంట్రీస్ నుంచి డొనేషన్స్ వాళ్ళు తీసుకుంటారు. ఆ డొనేషన్స్ ని రెగ్యులేట్ చేసే యాక్ట్ ఇది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే దేశంలో శాంతి భద్రతలు కానీ, అంటే మన ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ, టెర్రరిజం కానీ, ఇట్లాంటి వాటిని అంటే శాంతి భద్రత ఉల్లంఘించడానికి కానీ, టెర్రరిజం ప్రోత్సహించడానికి కానీ, రిలీజియస్ కన్వర్షన్స్ ప్రోత్సహించడానికి కానీ, సంథింగ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్, ఏవైతే కరెక్ట్ కాదో, చట్ట వ్యతిరేకమో, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రోత్సహించడానికి కూడా ఫారిన్ ఫండింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అట్లాంటి వాటిని కంట్రోల్ చేయడానికి, అట్లాంటి వాటిని కంప్లీట్ గా కంట్రోల్ చేయడం కోసం తీసుకొచ్చిన యాక్ట్ FCRA. ఇది ఎప్పుడు 1976లో తీసుకొచ్చారు, 2010లో అమెండ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు 2020లో మళ్ళీ అమెండ్ చేయడం అనేది జరిగింది. సో ఇల్లీగల్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేయాలంటే ఫండింగ్ అనేది మంచిదే, మంచి కార్యక్రమాలకు అయితే పర్లేదు, కానీ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను రెచ్చగొట్టడం కోసం ఈ ఫండింగ్ అనేది తీసుకొస్తే దానివల్ల ఇష్యూస్ ఉంటాయి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే చాలా వరకు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో అంటే ఆ శాంతి భద్రతల ఇష్యూలు క్రియేట్ చేయడం కోసం ఈ ఫండ్స్ వాడుతున్నారు. సో ఫారిన్ కంట్రీస్, ఫారిన్ ఏజెన్సీస్ వాళ్ళ హిడెన్ ఎజెండాని అమలుపరచడానికి, పర్పెచ్యుయేట్ చేయడం కోసం ఫండింగ్ ఇచ్చి లోకల్ గా ఉన్న వాటి ద్వారా అవి కానిస్తున్నారనేసి చెప్తున్నారు. అండ్ దేర్ వాజ్ వన్ అలిగేషన్, ఒక మాట ఏంటంటే ఒకసారి ఎప్పుడో జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఎక్కడో అక్కడ గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్ కి ప్రొటెస్ట్ చేయడం కోసం చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని వీళ్ళంతా కూడా అంటే ఎన్జిఓలో ఉన్న వాళ్ళు చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ అల్లర్లు చేశారు, ప్రొటెస్ట్ చేశారు, నిరసన వ్యక్తపరిచారు అనేది ఒక అలిగేషన్. అంటే ఒక గవర్నమెంట్ చెప్తున్న ఒక ఇన్సిడెంట్. ఒక ఎన్జిఓకి చెందిన వ్యక్తి, ఎన్జిఓకి చెందిన వాళ్ళంటే ప్రాఫిట్ ఓరియంటెడ్ కాదు, వాళ్ళ సేవ కోసం ఉంటారు, వాళ్ళు ఒక చార్టర్డ్ ఫ్లైట్ లో వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు అంటే ఎంత మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ జరుగుతున్నాయి, అంటే ఈ ఫండ్స్ అనేవి ఏ పర్పస్కి వస్తున్నాయి అనే అనుమానాలకి అది దారి తీస్తుంది అనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందన్నమాట. అలాగే రిలీజియస్ కన్వర్షన్స్ కూడా ఈ ఫండ్స్ వాడుతున్నారు, మనీ ఆశ చూపి లేదా వేరే ఆశ చూపి రిలీజియస్ మత మార్పిడికి వాడుతున్నారు అనేది ప్రభుత్వం యొక్క ఇంకొక ఉద్దేశం. అయితే వీటన్నిటిని రెగ్యులేట్ చేయాలి, ఈ తప్పుని కరెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. సో ప్రధానంగా ప్రభుత్వం తీసుకొచ్చిన అమెండ్మెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ యాక్ట్ లో తీసుకొచ్చిన అమెండ్మెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి చూడండి, దే ఆర్ నాట్ సపోజ్ టు టేక్ ఎనీ ఫండ్స్. పొలిటికల్ పార్టీస్ ఆర్ నాట్ సపోజ్ టు టేక్ ఎనీ ఫండ్స్. అలాగే ఎమ్మెల్యేస్, ఎంపీస్, దే ఆర్ నాట్ సపోజ్ టు టేక్ ఎనీ ఫండ్స్ ఫ్రమ్ ది ఫారిన్ కంట్రీస్. ఈ వీటి నుంచి ఫండ్స్ తీసుకోకూడదు. గవర్నమెంట్ అఫీషియల్స్ తీసుకోకూడదు, జడ్జెస్ తీసుకోకూడదు, జర్నలిస్టులు తీసుకోకూడదు, న్యూస్ పేపర్ ఏజెన్సీస్ ఆర్ పబ్లిషర్స్ వీళ్ళు తీసుకోకూడదు, మీడియా వీళ్ళెవ్వరు కూడా దే ఆర్ ఆల్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ ఎనీ ఫారిన్ కాంట్రిబ్యూషన్. రైట్. ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ ని కూడా ఈ కొత్త అమెండ్మెంట్ లో యాడ్ చేస్తున్నారు. రైట్. వీళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు వీళ్ళు ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ అనే కేటగిరీని కొత్తగా యాడ్ చేస్తున్నారు దీంట్లో. సో ఆల్ దీస్ పీపుల్ ఆర్ నాట్ సపోజ్ టు టేక్ ఎనీ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ దేర్ ఫంక్షనింగ్. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కాబట్టి వీళ్ళు ఫారిన్ ఫండింగ్ తీసుకున్నారంటే వాళ్ళు ఆ ఫండింగ్ ని మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ బార్ చేసింది యాక్ట్. ఇప్పుడు 2020 వచ్చిన అమెండ్మెంట్ లో పబ్లిక్ సర్వెంట్స్ ని కూడా యాడ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇంకొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఎన్జిఓ నడుపుతున్న వ్యక్తి, డైరెక్టర్, చూడండి అమెండ్మెంట్స్ అన్ని చెప్తాను ఒకసారి. సో ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన అమెండ్మెంట్స్ ఏంటంటే ఎన్జిఓ నడుపుతున్న డైరెక్టర్ మరియు కీ ఫంక్షనరీస్
అండ్ ఆఫీస్ బేరర్స్ అండ్ ఇంపార్టెంట్ వ్యక్తులందరూ కూడా వాళ్ళ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలి. ఎందుకు అంటే చాలా మంది ఈ ఫండ్స్ తీసుకుని వాళ్ళు పర్సనల్ యూజ్కి వాడుకుంటున్నారు, ఎన్జిఓ మెయిన్ ఆబ్జెక్టివ్స్ కోసం కాకుండా పర్సనల్ యూజ్కి వాడుకుంటున్నారు అనేది ఒక అలిగేషన్, ఒక ఆరోపణ. అందుకని వీళ్ళందరూ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలి, ఏమైనా ట్రాన్సాక్షన్స్ గురించి వాటి గురించి అని చెప్పి ట్రాక్ చేయడం కోసం హెల్ప్ అవుతుంది అనేది ఒక ప్రపోజల్. ఈ ఆధార్ కార్డుతో పాటు ఇంకోటి ఏమంటున్నారంటే, మనకి ఆల్రెడీ చెప్పాను మీకు పబ్లిక్ సర్వెంట్స్ ఇందులో యాడ్ చేశారనేది రెండవది. సో మూడవది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, జనరల్గా ఇప్పుడు ఫండింగ్ వచ్చింది చూడండి, ఫారిన్ ఫండింగ్ లో 50% కెన్ బి టువర్డ్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, అంటే శాలరీస్ అండ్ అదర్ పర్పసెస్. రన్నింగ్ ఎక్స్పెన్సెస్ కోసం 50% వాడొచ్చు, అండ్ రిమైనింగ్ 50% ఫర్ మెయిన్ ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ కోసం నడుస్తున్న ఎన్జిఓ అనుకోండి, ఆ పర్పస్ కోసం 50% అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కి వాడవచ్చు అనేది ప్రెసెంట్ ఉన్న లిమిట్. అయితే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కి 50% ఖర్చు పెట్టే అవకాశం ఇస్తే ఫండ్స్ మిస్యూజ్ జరుగుతుంది అనేది ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ 50%ని 20%కి తగ్గించేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు మనకి ఫండింగ్ వస్తే అందులో 20 కోట్లు మాత్రమే అడ్మినిస్ట్రేషన్ కోసం వాడాలి, రిమైనింగ్ 80 crores మీ సంస్థ ఎందుకోసం పెట్టారు, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏది, ఆబ్జెక్టివ్ కోసం 80 crores పెట్టాలి, ఖర్చుల కోసం 20 crores మాత్రమే పెట్టాలి అనేది కొత్త అమెండ్మెంట్ యొక్క ఉద్దేశం. సో ఇవి మార్పులు. ఒకటి ఆధార్ సబ్మిట్ చేయాలని చెప్పారు, రెండోది పబ్లిక్ సర్వెంట్స్ ని కూడా ఫండ్స్ నుంచి అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోకుండా బార్ చేశారు, మూడవది అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ప్రజెంట్ 50% ఉన్నవి అది 20%కి తగ్గించారు. బేసికల్ గా ఇక్కడ సమస్య వస్తుంది అనమాట. దీని గురించి కొంతమంది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. అంటే ఏమంటున్నారంటే, ఇప్పుడు చూడండి మారుమూల ప్రాంతాల్లో మేము వెళ్ళి యాక్టివిటీస్ చేయాలంటే ఈ ట్రావెలింగ్ కి వీటికే చాలా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవుతాయి, యాక్టివిటీ కంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి, వాటిని అంత తగ్గించేస్తే ఎలాగా అనేది కొంతమంది యొక్క భావన. సో ఎడిటోరియల్ ఏం చెప్తుందో చూద్దాం. ఇట్ సీమ్స్ ఇట్ ఈస్ నెగిటివ్ ఇన్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టుగా ఉంది. బట్ విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ది ఎడిటోరియల్. So editorial starts by saying the foreign hand. Okay, NGOs fill in for the state. Regulations should not stifle their functioning. దీని అర్థం ఏంటి? ఫిల్ ఇన్ అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వం చెయ్యని కొన్ని యాక్టివిటీస్ని ఎన్జిఓస్ చేస్తాయి. సో దే ఫిల్ ఇన్ ద గ్యాప్. ప్రభుత్వం ఏ యాక్టివిటీస్ అయితే చేయలేకపోతుందో బికాస్ ఆఫ్ రిసోర్స్ కానీ వేరే కారణాల వల్ల కానీ ఏ యాక్టివిటీస్ అయితే చేయలేకపోతుందో, ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉండిపోతున్నాయో ఆ గ్యాప్స్ ని ఎన్జిఓస్ ఫిల్ చేస్తాయి. రెగ్యులేషన్ షుడ్ నాట్ స్టిఫుల్ దేర్ ఫంక్షనింగ్. స్టిఫుల్ అంటే ఒక రకంగా నొక్కుకుపోవడం లాగా, అంటే దానికి ఫ్రీడమ్ లేకుండా చేసేయడం. స్టిఫుల్ చేయడం అంటాం చూడండి, ఫ్రీడమ్ లేకుండా ఇంకా సఫోకేట్ చేసినట్టు. చూడండి మీకు ఊపిరాడకుండా థ్రాటిల్ స్టిఫుల్ అంటారు, అంటే గట్టిగా నొక్కేయడం అంటే వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా గట్టిగా నొక్కేస్తుంటే రూల్స్తో వాళ్ళు సరిగ్గా చేయలేరు, ఫంక్షనింగ్ సరిగ్గా ఉండదు అనేది దాని అర్థం అనమాట. బాగా రెస్ట్రిక్ట్ చేయడం అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. అమెండ్మెంట్స్ టు ద FCRA drafted without consultation with stakeholders and passed with limited discussion in the Parliament further clip the wings of India's battered civil society. FCRAకి చేసిన అమెండ్మెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ మీకు మాట్లాడాను ఏం చేశారనేది. డ్రాఫ్టెడ్ వితౌట్ కన్సల్టేషన్ విత్ స్టేక్ హోల్డర్స్, దానికి సంబంధించిన వాళ్ళతో చర్చలు జరపకుండా డ్రాఫ్ట్ చేశారు వీటిని. ఎవరెవరైతే అందులో భాగస్వాములుగా ఉన్నారో, అంటే దీనివల్ల ఎవరెవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళతో డిస్కషన్ చేయకుండా డ్రాఫ్ట్ చేశారు. అండ్ పాస్డ్ విత్ లిమిటెడ్ డిస్కషన్ ఇన్ పార్లమెంట్లో డిస్కషన్ చాలా తక్కువ డిస్కషన్తో పాస్ చేసేసారు. దీనివల్ల ఏమవుతుంది, ఈ అమెండ్మెంట్స్ ఏం చేస్తున్నాయి, ఫర్దర్ క్లిప్ ద వింగ్స్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక ఎగిరే పక్షికి వింగ్స్ క్లిప్ చేస్తే ఏమవుతుంది, అది ఎగరలేదు అంటే దాని ఫంక్షనింగ్ సరిగ్గా జరగదు అని అర్థం అనమాట. క్లిప్ ద వింగ్స్ అంటే మీరు ఆ మీనింగ్ తీసుకోవచ్చు. దాని ఫంక్షనింగ్ అనేది సరిగ్గా జరగదు, వాళ్ళ ఫ్రీడమ్ అనేది రెస్ట్రిక్ట్ చేసినట్టు ఉంటుంది, ఎగిరే పక్షి ఎగరకుండా అయిపోతుందంటే ఇక్కడ ఎన్జిఓ కూడా ఫ్రీగా తన పని తను చేసుకోలేదు అని అర్థం. అండ్ ఇండియాస్ బ్యాటర్డ్ అంటే ఆల్రెడీ దెబ్బతిన్న సివిల్ సొసైటీ ఆల్రెడీ దెబ్బతిన్నింది, ఎన్జిఓస్ కొంత హెల్ప్ చేస్తున్నాయి, వాటి వింగ్స్ ని కట్ చేసేసారు, అవి ఇంకా చేయలేవు. సో సొసైటీ ఇంకా సఫర్ అవుతుంది, ఆర్ ప్రాబబ్లీ సివిల్ సొసైటీ వింగ్సే కట్ అయిపోయాయి, దానివల్ల వాళ్ళ ఫ్రీడమ్ తగ్గుతుంది, యాక్టివిటీస్ సరిగ్గా చేయలేరు అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. న్యూ రెగ్యులేషన్స్ పుట్ ఆనరస్ కండిషన్స్
on civil society organizations and educational and research institutions that have partnerships, including of a financial nature, with foreign entities. సో చాలా డిఫికల్ట్, ఇబ్బందికరమైన కండిషన్స్ అనేవి పెట్టారు. మీకు ఆల్రెడీ చెప్పాను, అడ్మినిస్ట్రేషన్ అనేది 50% నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. సో ఆనరస్ అంటే అర్థం ఏంటి, ఇన్వాల్వింగ్ గ్రేట్ డీల్ ఆఫ్ డిఫికల్టీ అని. సో డిఫికల్ట్ కండిషన్స్ అనేవి ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ మీద, అంటే ఈ ఎన్జిఓస్ మీద, వీటి మీద పెట్టడం అనేది జరిగింది. అందులో ఎడ్యుకేషన్ ఉన్నాయి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అందులో ఫారెన్ ఎంటిటీస్తో ఫినాన్షియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇది ఒకదానికని కాదు కదా, మొత్తం అన్నింటికి కలిపి పెట్టేశారు రెస్ట్రిక్షన్స్ అనేవి. Passions overwhelm rationality in conversations on foreign influences, and it could well be true that a portion of such foreign assistance may be reaching the wrong hands. Passions అంటే అర్థం ఏంటి, స్ట్రాంగ్ ఎమోషనల్ ఫీలింగ్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్, మనం కంట్రోల్ చేసుకోలేని ఎమోషన్స్. చూడండి, ఈజ్ ఎ ప్యాషనేట్ క్రికెటర్ అంటే చాలా ఎమోషనల్ అనమాట. క్రికెట్ అంటే చాలా పిచ్చి, రైట్? ప్యాషన్స్ అంటే అర్థం ఏంటి, ఈ స్ట్రాంగ్ ఎమోషన్స్ ని అంటాం మనం ప్యాషన్స్ అని. ఓవర్వెల్మ్ రేషనాలిటీ, రేషనాలిటీ అంటే ఏది కరెక్ట్, ఏ లాజికల్ గా ఆలోచించడం, ఏదైనా విత్ రీజన్ ఉంటే యాక్సెప్ట్ చేయడం, దాన్ని రేషనల్ థింకింగ్ అంటాం. యూ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఓన్లీ విత్ రీజన్, లాజికల్ గా నీకు కన్విన్సింగ్ రీజన్ ఉంటేనే దాన్ని యాక్సెప్ట్ చేస్తావు, దాన్ని రేషనాలిటీ అంటాం. ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రాంగ్ ఎమోషన్స్ అనేవి రేషనల్ థింకింగ్ ని ఓవర్వెల్మ్ చేస్తున్నాయి, తొక్కేస్తున్నాయి, బరీ చేసేస్తున్నాయి. ఇవి ఎక్కువైపోతున్నాయి, ప్యాషన్స్ ఎక్కువైపోయి దీన్ని కంప్లీట్ గా ఓవర్వెల్మ్ అంటే బరీ అండర్ ది బర్డెన్ ఆఫ్ అన్నటువంటి ప్యాషన్స్ ఎక్కువైపోయి ఆ బరువు కింద రేషనాలిటీ అనేది తొక్కుకుపోతుంది, అణుచుకుపోతుంది అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఎస్పెషల్లీ ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ కి సంబంధించిన కన్వర్జేషన్స్ లో, ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ అనగానే అది నెగిటివ్, అది మనకి చెడు చేసేస్తుంది, మనకి ఈ రకమైన ఒపీనియన్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అయిపోయి రేషనల్ థింకింగ్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది అంటున్నారు. అండ్ ఇట్ కుడ్ వెల్ బి ట్రూ దట్ ఎ పోర్షన్ ఆఫ్ సచ్ ఫారెన్ అసిస్టెన్స్ మే బీ రీచింగ్ ద రాంగ్ హ్యాండ్స్. అంటే గవర్నమెంట్ చెప్తున్న దాంట్లో కూడా కొంత నిజం ఉంది, అది రాంగ్ హ్యాండ్స్ కి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇట్ కుడ్ వెల్ బి ట్రూ అంటే అర్థం, పాసిబిలిటీ ఉంది దట్ మే బీ రీచింగ్ రాంగ్ హ్యాండ్స్. ఫారెన్ ఫండ్స్ నుంచి వస్తున్న మనీ అనేది కొంతవరకు రాంగ్ హ్యాండ్స్ లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, అంటే తప్పుడు పద్ధతులకు ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అది లేవు అనడానికి లేదు, కొంత ఉంది. In Parliament, the BJP alleged that foreign money was being used for religious conversions. మత మార్పిడులకి ఈ ఫండ్స్ వాడుతున్నారని బీజేపీ ఆరోపణలు చేసింది. In 2017, the government barred American Christian charity Compassion International, accusing it of supporting conversions. 2017లో అమెరికన్ క్రిస్టియన్ చారిటీ మరియు కంపాషన్ ఇంటర్నేషనల్ అనే సంస్థల్ని బార్ చేసింది, ప్రొహిబిట్ చేసింది. ఎందుకు? అక్యూజింగ్ ఇట్ ఆఫ్ సపోర్టింగ్ రిలీజియస్ కన్వర్షన్స్, మత మార్పులకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళపైన ఆరోపణలు చేసి వాళ్ళని బార్ చేయడం అనేది జరిగింది, ఆపేశారు, ప్రొహిబిట్ చేశారు. ద డిబేట్ ఆన్ రిలీజియస్ ప్రొపగేషన్ అండ్ కన్వర్షన్స్ మస్ట్ బి డిలింక్డ్ ఫ్రమ్ ద క్వశ్చన్ ఆఫ్ ఫారెన్ ఫండింగ్. రిలీజియస్ ప్రొపగేషన్ మరియు కన్వర్షన్ సంబంధించిన డిబేట్ అనేది ఈ ఫారిన్ ఫండింగ్ కి సంబంధించిన ప్రశ్న నుంచి సెపరేట్ చేయాలి, డీలింక్ చేయాలంటే సెపరేట్ చేయాలి. చూడండి, రిలీజియస్ ప్రొపగేషన్ ఇస్ కాన్స్టిట్యూషనల్లీ అలౌడ్. బలవంతపు మత మార్పిడిని అలౌ చేయదు కాన్స్టిట్యూషన్, కానీ రిలీజియస్ ప్రాపగేషన్ అలౌ చేస్తుంది, రైట్? మనం చూడండి, మనం ప్రొఫెస్ చేయొచ్చు, మనకి నచ్చిన మతాన్ని మనం ఫాలో అవ్వచ్చు, మనం ప్రాపగేట్ చేయొచ్చు కూడా. ఈ మూడింటిని రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా మనిషికి ఇచ్చింది. సో మత ప్రచారాన్ని రాజ్యాంగం అడ్డు పెట్టట్లేదు, మత మార్పిడిని, అది కూడా బలవంతంగా చేసే మత మార్పిడిని అడ్డుపెడుతుంది. సో దీనికి సంబంధించిన డిబేట్ అనేది ఫారిన్ ఫండింగ్ కి సంబంధించిన క్వశ్చన్ నుంచి సెపరేట్ చేద్దాము అంటున్నారు వీళ్ళు, సెపరేట్ చెయ్యాలి అంటున్నారు. దెర్ ఆర్ అడిక్వేట్ లాస్ అగైన్స్ట్ కన్వర్షన్ బై ఇండ్యూస్మెంట్ అండ్ ద రైట్ ఆర్ రాంగ్ ఆఫ్ ఇట్ కెనాట్ బి డిసైడెడ్ అగైన్స్ట్ ది టచ్ స్టోన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఫండ్స్, నేటివ్ ఆర్ ఫారెన్. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు రిలీజియస్ కన్వర్షన్ కి సంబంధించి ఆల్రెడీ చాలా చట్టాలు ఉన్నాయి. సో ఎనఫ్ చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి దానికోసం. సో అది మంచిదా చెడ్డదా అనేదాన్ని ఫండింగ్ నేచర్ బట్టి చేయొద్దు. అర్థమవుతుందా? సో చూడండి, అది మళ్ళీ చెప్తాను. దేర్ ఆర్ అడిక్వేట్ లాస్ అగైన్స్ట్ కన్వర్షన్ బై ఇండ్యూస్మెంట్. ఇండ్యూస్మెంట్ అంటే వాళ్ళకి ఆశ చూపి, మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని ఆశ చూపి వాళ్ళు మార్చుకోవడానికి, మత మార్పిడి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానికి ఎగ్నెస్ట్ గా అడిక్వేట్ లాస్ ఉన్నాయి, సఫిషియంట్ చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ద రైట్ ఆర్ రాంగ్ ఆఫ్ ఇట్, అది కరెక్టా తప్ప అనేది కెనాట్ బి డిసైడెడ్ అగైన్స్ట్
ద టచ్ స్టోన్ అంటే స్టాండర్డ్ అని ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఫండ్స్. అది తప్ప ఒప్ప అనేది వాళ్ళకి ఫండింగ్ ఎక్కడ వస్తుంది అనే దాన్ని బట్టి డిసైడ్ చేయకూడదు. అది నేటివ్ అవ్వచ్చు, ఫారెన్ అవ్వచ్చు అంటారు. తప్పు అయితే తప్పు, ఓకే, ఆ చట్టం ప్రకారం వాళ్ళపైన మన శిక్ష వేయండి. ఒప్పు అయితే ఊరుకోండి. అంతేగాని ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది అనే విషయాన్ని ఎందుకు తవ్వాలి అనేది ఈ ఎడిటోరియల్ రాసిన ఆయన హిందూ వాళ్ళ ఒపీనియన్. గవర్నమెంట్ ఒపీనియన్ ఏంటి? ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఉద్దేశమే రిలీజియస్ కన్వర్షన్. అందుకోసమే ఫండ్స్ ఇస్తున్నారు. ఫండింగ్ కట్ చేస్తే పని ఆగిపోతుంది కదా. ఆ ఫండింగ్ ని మనం సరిగ్గా కట్ చేయడం కానీ, రెస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ, వాళ్ళకి కొంచెం ఇఫ్ యు క్లిప్ ద వింగ్స్ వాళ్ళు ఈ తప్పుడు పనులు చేయడానికి అవకాశం ఉండదు కదా అనేది గవర్నమెంట్ ఉద్దేశం. సమస్య ఎక్కడొస్తుంది? వాళ్ళని మాత్రమే మనం కట్ చేయగలుగుతామా? చేయలేం. ఒక బిల్లో మార్పు తీసుకొచ్చినప్పుడు తప్పు చేస్తున్న ఎన్జిఓసే కాదు, మంచి చేస్తున్న ఎన్జిఓస్ కూడా సఫర్ అవుతాయి. ఎందుకంటే ద లా అప్లైస్ ఈక్వల్లీ టు ఎవ్రీ వన్. సో ఇలా చేసినప్పుడు మంచి చేస్తున్న ఎన్జిఓస్ కూడా సఫర్ అవుతాయి అనేది ఈయన యొక్క ఉద్దేశం. అలా తప్పు చేసే వాళ్ళని ట్యాకిల్ చేయడానికి ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ద్వారా వాళ్ళని ట్యాకిల్ చేయండి. ఇలా ఫండింగ్ విషయానికి వచ్చేసరికి ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీబడి ఎల్స్ ఆల్సో అనేది పాయింట్ ఇక్కడ. సమ్ ఆఫ్ ద రెస్ట్రిక్షన్స్ అపియర్ వెల్ మీనింగ్ బట్ కుడ్ ఇంపాక్ట్ ఎన్జిఓస్ బిసైడ్ షోయింగ్ అప్ ఇండియా టు బి ఓవర్ రెగ్యులేటెడ్. వెరీ గుడ్ సెంటెన్స్. ఈ రెస్ట్రిక్షన్స్ అపియర్ వెల్ మీనింగ్, ఇక్కడ వెల్ మీనింగ్ అనేది అడ్జెక్టివ్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. వెల్ మీనింగ్ అనేది అడ్జెక్టివ్. దీని అర్థం ఏంటంటే వెల్ ఇంటెండెడ్ అని, అంటే దాని ఇంటెన్షన్స్ అనేవి కరెక్టే. వెల్ మీనింగ్ అనేది ఎక్కడ వాడతారంటే దేనికైనా సరే ఇంటెన్షన్స్ కరెక్ట్ గా ఉంటాయి, కానీ ఇంపాక్ట్ అనేది అనుకున్నంతగా రాదు, ఫెయిల్యూర్ అవుతుంది. ఆలోచనలు మంచివే కానీ ఎగ్జిక్యూషన్ లో లోపాలు ఉంటాయి అనే వాటికి వెల్ మీనింగ్ అనే అడ్జెక్టివ్ వాడతారు. చూడండి ఇమీడియట్ గా వచ్చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ యొక్క రెస్ట్రిక్షన్స్ యొక్క ఇంటెన్షన్ అనేది మంచిదే, కానీ కుడ్ ఇంపాక్ట్ ఎన్జిఓస్ బిసైడ్ షోయింగ్ అప్ ఇండియా టు బి ఓవర్ రెగ్యులేటెడ్. కానీ అవి ఎన్జిఓస్ ని ఎఫెక్ట్ చేస్తాయి, ప్రభావితం చేస్తాయి, వాటిపైన నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఇండియా ఓవర్ రెగ్యులేటెడ్ అనే ఫీలింగ్ కూడా ఇంటర్నేషనల్ గా వస్తుంది. గవర్నమెంట్ అన్ని విషయాల్లో దూరిపోతుంది అనే ఫీలింగ్ కూడా ఇంటర్నేషనల్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు నెగిటివ్ పాయింట్స్ అని చెప్పి చెప్తున్నారు. వెల్ మీనింగ్ అర్థమైందని అనుకుంటాను. చూడండి, వెల్ మీనింగ్ అంటే అర్థం ఏంటి? వెల్ ఇంటెండెడ్ బట్ ఎఫెక్ట్ అనేది, వాళ్ళ యొక్క పని అనేది అనుకున్నట్టుగా జరగదు, కరెక్ట్ గా చేయలేరు. ఇంటెన్షన్ మంచిదే కానీ పని సక్రమంగా చేయలేరు అనే సెన్స్ లో దీన్ని వాడతారు. అంటే నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందనే సెన్స్ లో వాడతారు. ది ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జూరిస్ట్స్ has said the new law was incompatible with international obligations and India's own constitutional provisions on rights. ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జూరిస్ట్స్ ఏమంటుంది? ఈ కొత్త చట్టం అనేది ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ తో కాంపాటబుల్ గా లేదు. అంటే కాంపాటబిలిటీ అంటే తెలుసు కదా, సరిపోయేలాగా కలిసేలాగా లేదు. అండ్ ఇండియాస్ ఓన్ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ పరంగా కూడా అది కాంపాటబుల్ గా లేదు అంటున్నారు. రైట్, వాటితో ఇది కలవట్లేదు, దానికి తగ్గట్టుగా లేదు అనేది మీనింగ్. అంటే ప్రాబ్లమ్స్ లేకుండా, కాన్ఫ్లిక్ట్ లేకుండా వాటితో కలిసి ఇది వెళ్ళేలా లేదు అనేది పాయింట్. సీమ్లెస్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్ అండ్ రిసోర్సెస్ అక్రాస్ నేషనల్ బౌండరీస్ ఈజ్ ఎసెన్షియల్ టు ద ఫంక్షనింగ్ ఆఫ్ ఎ గ్లోబల్ కమ్యూనిటీ అండ్ షుడ్ నాట్ బి డిస్కరేజ్డ్ అన్లెస్ దెర్ ఇస్ అ రీజన్ టు బిలీవ్ ద ఫండ్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ టు ఎయిడ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఈ పాయింట్ చూడండి, సీమ్లెస్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్ అండ్ రిసోర్సెస్ అక్రాస్ నేషనల్ బౌండరీస్. ఐడియాస్, రిసోర్సెస్ నేషనల్ బౌండరీస్ దాటి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలి. అలా వెళ్ళడం అనేది మంచిది అనేది వీళ్ళ ఉద్దేశం. స్మూత్ గా, సీమ్లెస్ అంటే అర్థం ఏంటి? స్మూత్ షేరింగ్, అంటే ఇబ్బందులు లేకుండా, ఏమి ఇష్యూస్ లేకుండా ఐడియాస్, రిసోర్సెస్, నేషనల్ బౌండరీస్ దాటడం అనేది ఎసెన్షియల్ టు ద ఫంక్షనింగ్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనిటీ. అలా ఉంటేనే గ్లోబల్ కమ్యూనిటీ ప్రాపర్ గా ఫంక్షన్ అవుతుంది. అండ్ ఇట్ షుడ్ నాట్ బి డిస్కరేజ్డ్, అది డిస్కరేజ్ చేయకూడదు. అది డిస్కరేజ్ చేయకూడదు అన్లెస్, చూడండి, we should not discourage it unless there is reason to believe the funds are being used to aid illegal activities. illegal activities కోసం ఫండ్స్ వాడుతున్నారు అనే రీజన్ ఉంటే, నమ్మదగిన రీజన్ ఉంటే అలా చేయొచ్చు, అదర్వైజ్ అలా చేయకూడదు అనేది ఇక్కడ ఆస్పెక్ట్ అన్నమాట. Prime Minister Narendra Modi has often cited the ancient Indian ethos of Vasudhaiva Kutumbam as a framework for its global engagement. ఎప్పుడు కూడా నరేంద్ర మోదీ ఏమంటారు? వసుధైవ కుటుంబం, అంటే ప్రపంచమంతా ఒకటే కుటుంబం, మనమంతా ఒకటే అనే భావన మన ఏన్షియంట్ ఇండియా నుంచే ఉంది అనే విషయాన్ని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు.
చెప్తూ ఎందుకు చెప్తారు? అది గ్లోబల్ ఎంగేజ్మెంట్ కోసం, ప్రపంచ దేశాలు మా దేశానికి రావాలి, ప్రపంచ దేశాలన్నీ కలిసి ఉండాలనే భావన చెప్పడానికి. అది ఏన్షియంట్ ఇండియన్ యొక్క ఈథోస్ అవి, మన యొక్క విలువలు అవి, మన సిద్ధాంతాలు అలాగే ఉంటాయి, వసుదైవ కుటుంబం అని చెప్తూ ఉంటారు. ద పాండమిక్ హ్యాస్ ఓన్లీ అండర్స్కోర్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అప్రోచ్. ఈ పాండమిక్ కూడా ఈ అప్రోచ్ యొక్క ఇంపార్టెన్స్ ని అండర్స్కోర్ చేసింది. అంటే అండర్స్కోర్ అంటే అర్థం ఏంటి? దాన్ని ఫ్లాగ్ చేసింది, అది ఎంత ఇంపార్టెంటో అని చెప్పింది అని అర్థం. ఇఫ్ యూ అండర్స్కోర్ సంథింగ్, యూ సే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. As a growing economy, India under Mr. Modi has been proactive in seeking global capital and technology. Okay, మోదీ గారి హయాంలో నడుస్తున్న ఇండియా ప్రొయాక్టివ్గా అడుగుతోంది. ప్రొయాక్టివ్ అంటే అర్థం ఏంటి? ముందు జాగ్రత్తగా, ముందు నుంచే యాక్టివ్గా ఉండడం అనమాట. ప్రొయాక్టివ్ అప్రోచ్ అంటే ఏదైనా జరిగిన తర్వాత మనం రియాక్ట్ అయితే దాన్ని రియాక్టివ్ అంటాం. జరగక ముందే జాగ్రత్త పడడం, జరగక ముందే చేయడాన్ని ప్రొయాక్టివ్ అంటాం. అంటే ముందు నుంచే ఇండియాకి క్యాపిటల్ కావాలి, ఫారిన్ ఫండింగ్ కావాలి, మీరు వచ్చి ఇక్కడ టెక్నాలజీ ఇన్వెస్ట్ చేయండి, క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయండి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి సో నరేంద్ర మోదీ గవర్నమెంట్ అడుగుతూనే ఉంది. ది ఎవర్షన్ అపియర్స్ టు బి టువర్డ్స్ సెలెక్ట్ కేటగిరీస్ ఆఫ్ గ్లోబల్ ఐడియాస్ అండ్ ఐడియల్స్, ఎన్విరాన్మెంటలిజం, హ్యూమన్ రైట్స్ అండ్ సివిల్ లిబర్టీస్. ఎవర్షన్ అంటే అర్థం ఏంటి? వ్యతిరేకత, అసహ్యం, ఇష్టపడకపోవడం, నెగిటివ్ ఫీలింగ్ అనమాట. అయితే గ్లోబల్ గా అందరితో కలవాలి, వసుదైవ కుటుంబం అని చెప్తున్న సేమ్ నరేంద్ర మోదీ గారి గవర్నమెంటే కొన్ని విషయాల్లో గ్లోబల్ కమ్యూనిటీ విషయంలో ఎవర్షన్ ఉంది, స్ట్రాంగ్ డిస్లైక్ అనమాట. ఎవర్షన్ అంటే ఏంటి? ఆ స్ట్రాంగ్ డిస్లైక్ టువర్డ్స్ సెలెక్ట్ కేటగిరీస్ ఆఫ్ గ్లోబల్ ఐడియాస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ఐడియాస్, విలువలు, ఐడియల్స్, వీటికి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఏంటవి? ఎన్విరాన్మెంటలిజం. చూడండి, ఇప్పుడు ఏదన్నా మనం ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఎకానమీ గ్రో అవ్వాలి అని ముందుకు వెళ్ళేటప్పుడు అది ఎన్విరాన్మెంట్ కి నష్టం కలిగిస్తుంది అనేసరికి అది మన గ్రోత్ అంబిషన్స్ అది ఇన్హిబిట్ చేస్తుంది. చేయకూడదు అంటారు. అది ప్రభుత్వంకి ఉన్న ఇంటెన్షన్స్ కి ఇన్హిబిట్ చేస్తుంది. అందువల్ల దానిపైన కొంచెం వ్యతిరేకత ఉంటుంది. హ్యూమన్ రైట్స్, కాశ్మీర్ లో కూడా చూడండి, ఇప్పుడు మనకి అక్కడ శాంతి భద్రతలు కాపాడడం కోసం, టెర్రరిజం ని కంట్రోల్ చేయడం కోసం కొంచెం స్ట్రిక్ట్ గా రూల్స్ అమలు పరిచినప్పుడు ఏమవుతుంది? అక్కడి కాశ్మీరీ ప్రజల యొక్క హక్కులు భంగం కలుగుతున్నాయి అని చెప్పి హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు వచ్చి గొడవ పెడతారు. అది ప్రభుత్వానికి ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. అలాగే సివిల్ లిబర్టీస్, ప్రజల యొక్క స్వేచ్ఛ, లిబర్టీ అంటే తెలుసు కదా, ఇట్లాంటివి అనమాట. ఇవన్నీ కూడా వీటి కోసం చేసే ఈ పోరాటాలు, ప్రొటెస్ట్లు, నిరసనలు ప్రభుత్వానికి ఇబ్బంది క్రియేట్ చేస్తూ ఉంటాయి. అందుకని ఈ గ్లోబల్ ఐడియాస్ పట్ల ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ గవర్నమెంట్ కి ఒక స్ట్రాంగ్ ఎవర్షన్ ఉంది, ఒక డిస్లైక్ ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఈ ఫారిన్ ఫండింగ్ వల్లే ఈ చాలా స్వచ్ఛంద సంస్థలు వీటిని ప్రోత్సహిస్తుంటాయి. ఎన్విరాన్మెంట్ విషయంలో పెద్దగా ఇష్యూస్ క్రియేట్ చేయడం కానీ, యానిమల్ రైట్స్ విషయంలో ఇష్యూస్ క్రియేట్ చేయడం కానీ, అలాగే సివిల్ రైట్స్ విషయంలో కానీ, లిబర్టీస్ విషయంలో కానీ, హ్యూమన్ రైట్స్ విషయంలో కానీ, వీళ్ళందరూ ఇష్యూస్ క్రియేట్ చేయాలంటే వాళ్ళకి ఫండింగ్ ఉండాలి కదా. ఆ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తుంది. వీళ్ళు ఫారిన్ ఫండ్స్ వేసుకొని ఇండియాలో మనకి ఇష్యూస్ క్రియేట్ చేస్తారు, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు, ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేసి రెచ్చగొడుతున్నారు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇది నరేంద్ర మోదీ గవర్నమెంట్ అనే కాదు, ఆల్మోస్ట్ ప్రతి గవర్నమెంట్ కూడా ఇలాగే బిహేవ్ చేస్తుంది. ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా నిరసనలు చేసిన, ప్రజల్ని అవేర్నెస్ బిల్డ్ చేస్తున్న, ప్రభుత్వం చేస్తున్న పనులు తప్పు అని చెప్పి ప్రజలకు చెప్తున్నా వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అందుకని వాళ్ళ వింగ్స్ ఎలా క్లిప్ చేయాలి, వాళ్ళని ఎలా ఇబ్బందికి గురి చేయాలనే ఆలోచనలు ప్రభుత్వానికి వస్తాయి. అయితే ప్రభుత్వం చెప్తుంది ఏంటి? వీళ్ళ ఫండింగ్ వీళ్ళు మిస్యూజ్ అవుతుంది, వీళ్ళు సొంతానికి వాడేసుకుంటున్నారు అనేది ఒక ఆస్పెక్ట్. వాటికి ప్లస్ ఐటీ రిటర్న్స్ ఎలాగైతే ఫైల్ చేస్తామో వీళ్ళు కూడా యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి, వాళ్ళు సరిగ్గా చెయ్యట్లేదు అనేది ఇంకొకటి. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కే ఎక్కువ రాసేసుకుంటున్నారు. వచ్చిన ఫండ్స్ అన్ని 50% అడ్మినిస్ట్రేషన్ కి అయితే మరి ఇంకెందుకు? యాక్చువల్ యాక్టివిటీ కోసం 50% ఏంటి? ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ 50% అనేది ఏ రకంగా కరెక్ట్ అనేది ఇంకొక ఉద్దేశం. అందుకని అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ని 50% నుంచి 20% కి తగ్గించారు. సో ఇట్లాంటి అంటే డిఫరింగ్ వ్యూస్ అనమాట. వీళ్ళ వ్యూస్ ఒకలా ఉంటే వాళ్ళ వ్యూస్ ఒకలా ఉంటాయి. తప్పు జరగట్లేదంటే జరుగుతుంది. ఎన్జిఓస్ అన్ని కరెక్ట్ గా ఫంక్షన్ అవుతున్నాయంటే ఫంక్షన్ అవ్వట్లేదు. అయితే అన్ని ఫంక్షన్ అవ్వట్లేదు కదా, కొన్ని తప్పు చేస్తున్నాయి కదా అని చెప్పి అన్నిటిని ఇబ్బందికి గురి చేయడం కరెక్టా అంటే చెప్పలేం. సో ప్రభుత్వం ఇప్పుడు ఆ మోడ్ లోకి వెళ్తుంది. రైట్, వాటిని ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ చేయాలి, అకౌంటబిలిటీ ఇంక్రీజ్ చేయాలి, అవి ఇంకా జవాబుదారీగా ఉండేలా చేయాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ప్రాసెస్ లో కొంచెం హార్ష్ డెసిషన్స్ తీసుకుంది. ఎస్పెషల్లీ దిస్ 50% 20% తీసుకోవడం అనేది చాలా హార్ష్. అప్పుడు ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్ కి చాలా తక్కువ మనీ ఇవ్వడం జరిగింది, మిగిలిందంతా కూడా యాక్టివిటీస్ కోసం పెట్టమని చెప్పారు. సో వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేయడం కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్ కానీ, దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయడం కానీ, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ కింద వస్తాయి. వాటికి ఆ ఫండ్స్ సరిపోవా అనే క్వశ్చన్ వస్తుంది. రైట్. Organizations working in these fields have often had their patriotism being called into question. సో ఈ ఫీల్డ్స్ లో అంటే సివిల్ రైట్స్
మనకి హ్యూమన్ రైట్స్, సివిల్ లిబర్టీస్, ఎన్వైరన్మెంటలిజం ఈ ఫీల్డ్స్ లో ఉన్న ఆర్గనైజేషన్స్ ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసనలు ఎప్పుడైనా చేసినప్పుడు గవర్నమెంట్ ఏముంటుందంటే అసలు మీకు నిజంగా దేశభక్తి ఉందా, దేశభక్తి ఉంటే మీరు ఇలా ఉంటారా, వాళ్ళ ప్యాట్రియాటిజం ని క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. టు బి ఫేర్, దిస్ అప్రోచ్ ప్రీడేట్స్ ద కరెంట్ గవర్నమెంట్. ఈ అప్రోచ్ అనేది ఇప్పటిది కాదు, ప్రీడేట్స్, అంతకంటే ముందుది, ప్రీడేట్స్ అంతకంటే ముందు నుంచే జరుగుతుంది. అండ్ ఇట్ వాస్ డ్యూరింగ్ ద యూపీఏ దట్ అన్ అఫీషియల్ రిపోర్ట్ even quantified the GDP losses allegedly caused by environmental NGOs. మనకి పాత యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక అఫీషియల్ రిపోర్ట్ వచ్చింది అండ్ అదేం చేసింది, ఇట్ క్వాంటిఫైడ్ జీడిపి లాసెస్ ఎలిజిడ్లీ కాజ్డ్ బై ఎన్వైరన్మెంటల్ ఎన్జిఓస్. ఈ ఎన్వైరన్మెంటల్ ఎన్జిఓస్ వల్ల జీడిపికి ఎంత నష్టం జరిగిందని చెప్పి క్వాంటిఫికేషన్ చేసి మరీ చెప్పారు. అంటే వీళ్ళు నిరసనలు వ్యక్తపరచడం, అంటే ప్రభుత్వం ఏదన్నా, ఇప్పుడు చూడండి మీకు ఎలా అవుతుందంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలి అనుకున్నాం, అది ఎన్వైరన్మెంట్ కి మంచి చేయదు అని చెప్పి ఒక ఎన్జిఓ వెళ్ళి అక్కడ ప్రజలందరినీ వాట్ యు కాల్ అవేర్నెస్ బిల్డ్ చేసి దాన్ని వ్యతిరేకించేలా చేసి ఆ ఇండస్ట్రీ పెట్టకుండా ఆపింది అనుకోండి, అది క్లైమేట్ చేంజ్ పరంగా, ఎన్వైరన్మెంట్ పరంగా సొసైటీకి ఓవరాల్ గా మంచి చేస్తుంది. కానీ ప్రభుత్వానికి ఏమవుతుంది, ఆదాయం తగ్గుతుంది. ఒక ఇండస్ట్రీ రాలేదు, ఎంప్లాయ్మెంట్ రాలేదు, ఇండస్ట్రీ వచ్చుంటే దాని అవుట్పుట్ వల్ల జీడిపికి గ్రోత్ వచ్చేది. సో ఈ రకమైన యాక్టివిటీస్ వల్ల జీడిపి లాస్ ఎంతవరకు వచ్చిందని చెప్పి కౌంట్ చేసి మరీ ఒక ఫిగర్ ఇచ్చారు. ఒక యాక్చువల్గా రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ప్రీవియస్ యూపీఏ గవర్నమెంట్ లో. ఇన్సిన్యూయేటింగ్ ఏ ఫారిన్ కాన్స్పిరసీ అగెన్స్ట్ ఇండియా. ఇన్సిన్యూయేటింగ్ అంటే హింటింగ్ అనమాట. ఇన్సిన్యూయేట్ అంటే ఇండైరెక్ట్ గా హింట్ ఇవ్వడం. అంటే అర్థం ఏంటి, గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటి, ఫారిన్ కాన్స్పిరసీ. కాన్స్పిరసీ అంటే కుట్ర, విదేశాల కుట్ర, భారతదేశం ఎదిగిపోతుంది, ఎకానమీ పరంగా గ్రో అయిపోతుంది అని చెప్పి విదేశాలు కుట్ర చేస్తున్నాయి. దానిలో భాగంగానే ఈ ఎన్జిఓస్ కి వాళ్ళు గట్టిగా ఫండింగ్ ఇచ్చి ఎక్కడ ప్రతిసారి కూడా క్లైమేట్ ఈ గ్రోత్ లేకుండా కొత్త ఇండస్ట్రీస్ పెట్టనివ్వకుండా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు అని కూడా ఆ అఫీషియల్ రిపోర్ట్ ద్వారా ఇండైరెక్ట్ గా ఇండియా చెప్పడానికి ప్రయత్నం చేసింది యూపీఏ గవర్నమెంట్ టైంలో. ఇన్సిన్యూయేట్ అంటే అర్థం ఏంటి, ఇండైరెక్ట్ గా హింట్ ఇవ్వడం, సజెస్ట్ చేయడం అని అర్థం అనమాట. నెక్స్ట్ చూద్దాం. Such paranoia doesn't go well with India's legitimate ambitions to be a global player. పారనోయా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇది ఒక యాక్చువల్గా మెంటల్ డిజార్డర్. దీన్ని రెండు రకాలుగా అర్థం చేసుకుంటే, ఎవరన్నా మనకు అందరూ నన్ను కొట్టేయడానికి వస్తున్నారు, నన్ను చంపేయడానికి వస్తున్నారు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ మాకు అల్లరి పెట్టడానికి వచ్చేవాళ్ళు అనే ఫీలింగ్ ని, అంటే ఎక్సెసివ్ ఫియర్ అనమాట, ఎక్కువగా భయపడిపోవడం, అది మెంటల్ డిజార్డర్. కానీ ఇక్కడ ఏ ఉద్దేశంతో వాడుతున్నారంటే రెండో మీనింగ్ ఉంది. పారనోయా అంటే ఎక్సెసివ్ మిస్ట్రస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆర్ థింగ్స్. ఎక్కువగా నమ్మకపోవడం, ప్రతిదీ నెగిటివ్ గా తీసుకోవడం, నమ్మకపోవడం, ఎక్సెసివ్ మిస్ట్రస్ట్, దాన్ని పారనోయా అంటారు. సచ్ పారనోయా, ఈ పదం మీకు గుర్తుంటే మనం అప్పుడు పాండమిక్ కి సంబంధించిన విషయాలు, మన COVID-19 సంబంధించిన ఎడిటోరియల్స్ చేసినప్పుడు ఈ పదం వచ్చింది, గుర్తుందో లేదో మీకు. అక్కడ ముంబైలో ధారవి అనే ప్లేస్ లో, ఈ స్లమ్ ఏరియాలో ఈ వీళ్ళు వెళ్ళే వాళ్ళు కదా డాక్టర్స్, మన హెల్త్ వర్కర్స్ వెళ్ళి వాళ్ళకి టెస్ట్ చేద్దామని వెళ్తే వాళ్ళందరూ కూడా అమ్మో వీళ్ళేదో మనకేదో హింసించడానికి వచ్చేస్తున్నారేమో అన్నట్టుగా ధారవిలో ఉన్న స్లమ్ డ్వెల్లర్స్ భయపడిపోయేవారు, వీళ్ళ మీద అటాక్స్ చేసేవారు. దెన్ వి యూజ్ దిస్ వర్డ్ పారనోయా. అంటే వీళ్ళు మనకి హింసించడానికి వస్తున్నారు, ఈ టెస్ట్ అంటారు, తర్వాత క్వారంటైన్ అని చెప్పి మనల్ని ఎక్కడో పెట్టేస్తారు. ఇదంతా ఏప్రిల్ అనమాట, స్టార్టింగ్ లో. జనాలకి అప్పుడు అవగాహన లేదు, క్వారంటైన్ అని చెప్పి జైల్లో పెట్టేస్తారేమో అనే భయంతో, ఎవరు వచ్చినా సరే మనకి హాని కలిగిస్తారనే ఫీలింగ్ తో వాళ్ళు దే యూస్ టు బి పారనోయా. ఈ పారనోయా ఫీల్ అయ్యేవారు, చాలా సఫర్ అయ్యేవారు, భయపడేవారు అనమాట. సో ఆ పదం అప్పుడు వాడాం, మళ్ళీ ఇప్పుడు వచ్చింది చాలా రోజుల తర్వాత. doesn't go well with India's legitimate ambitions to be a global player. ఇప్పుడు ఇండియా ఒక గ్లోబల్ ప్లేయర్ గా ఉండాలనుకుంటుంది, UNSC లో పర్మనెంట్ మెంబర్షిప్ కోరుకుంటుంది. ఇండియా ఇప్పుడు వరల్డ్స్ 5th లార్జెస్ట్ ఎకానమీ అయింది, 2nd మోస్ట్ పాపులస్ కంట్రీ, లార్జెస్ట్ డెమోక్రసీ. సో ఇండియాకి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఎకానమీ పరంగా, పాపులేషన్ పరంగా, డెమోక్రసీ పరంగా, డెమోక్రాటిక్ వాల్యూస్ పరంగా, అండ్ కాంట్రిబ్యూషన్ పరంగా UN పీస్ కీపింగ్ మిషన్ కి ఇండియా ఫోర్సెస్ ఇస్తుంది. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఒక పెద్ద గ్లోబల్ ప్లేయర్ గా ఉండాలనుకుంటుంది, టెర్రరిజం మీద పోరాటం చేస్తుంది ఇండియా. సో ఇవన్నీ మంచి క్వాలిటీస్ గ్లోబల్ ప్లేయర్ గా ఉండడానికి. ఇట్లాంటి టైంలో కొన్ని గ్లోబల్ క్వాలిటీస్ కి వ్యతిరేకంగా ఉంది ఇది. ఇప్పుడు ఇవన్నీ కూడా గ్లోబల్ ఈథోస్ కి, గ్లోబల్ ఐడియల్స్ కి ఈ ఓవర్ రెగ్యులేషన్ అనేది ఒక గ్లోబల్ ప్లేయర్ కి ఉండాల్సిన లక్షణం కాదు అనే పాయింట్ ఇక్కడ వస్తుంది. సో ఇది డజంట్ గో వెల్ విత్ ఇండియాస్ లెజిటిమేట్ అంటే న్యాయబద్ధమైన, ఫెయిర్ అంబిషన్స్ అని అర్థం అనమాట. ఇలాంటి ఈ అంబిషన్ కి ఇది సెట్ కావట్లేదు అనేది ఉద్దేశం. ద బీజేపీ అండ్ ద కాంగ్రెస్ ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ద లిమిట్స్ ఆఫ్ నేషనల్ ఫారెన్ బైనరీ. బీజేపీకి, కాంగ్రెస్ కి ఇవన్నీ తెలుసు, రైట్? ఈ లిమిటేషన్స్ అనేవి వాళ్ళకి క్లియర్ గా తెలుసు. అయినప్పటికీ 2017లో రెండు కూడా ఏం చేశాయి, చేతులు కలిపాయి.
బైనరీ అంటే ఇన్వాల్వింగ్ 2 థింగ్స్ అని అర్థం అనమాట, రెండింటిని. వీటికి సంబంధించిన లిమిటేషన్స్ వాళ్ళకి తెలుసు. In 2017, both joined hands to legislate an escape route after receiving funds from foreign entities in violation of FCRA provisions. సో బేసికల్గా ఏం జరిగిందంటే, మీకు ఆల్రెడీ చెప్పాను, పొలిటికల్ పార్టీస్ FCRA నుంచి ఫండ్స్ తీసుకోకూడదు అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. అయితే ఏం జరిగింది 2017లో వీళ్ళు ఏం చేశారంటే చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. హైకోర్టులో ఫస్ట్ వీళ్ళ మీద కేసు పడింది. హైకోర్టు ఏమో వీళ్ళు ఇలా ఫండింగ్ తీసుకోవడం అనేది ఇన్కరెక్ట్, చట్ట ప్రకారం ఇన్కరెక్ట్ అని చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకి పిటిషన్ వేశారు. బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాయి. అయితే పిటిషన్ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి ముందు ఏం చేసాయంటే చట్టంలో మార్పులు తీసుకొచ్చేసారు. FCRA చట్టంలో 2017లో అమెండ్మెంట్ చేసేసి వీళ్ళకి ఒక ఎస్కేప్ రూట్, అంటే వీళ్ళు ఫండింగ్ తీసుకోవడానికి అనుకూలంగా చిన్న మార్పు తీసుకొచ్చేసారు. అర్థమవుతుందా? సో ఏం చేశారంటే 2000 అంతకు ముందున్న దాన్ని చిన్న మార్పు తీసుకొచ్చేసి పొలిటికల్ పార్టీస్ ఇండియన్ సబ్సిడరీ నుంచి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ చూడండి, ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ఫారెన్ కంట్రీ నుంచి డైరెక్ట్గా తీసుకోకూడదు అనేది FCRA రూల్. వీళ్ళు ఏం చేశారు, పొలిటికల్ పార్టీ ఒక ఫారెన్ NGO యొక్క ఇండియన్ సబ్సిడరీ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఫండ్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవచ్చు, ప్రొవైడెడ్ దిస్ హ్యాస్ 50% పైగా ఇండియన్కి షేర్స్ ఉంటాయి అని అర్థం. అంటే ఆ NGO నడుపుతున్న వ్యక్తి ఇండియన్ అయి ఉండాలి, 50% పైగా ఇండియన్ షేర్ హోల్డర్ అయి ఉండాలి అని చెప్పి ఒక చిన్న లొసుగు తీసుకొచ్చి దాని ద్వారా ఫండ్స్ తీసుకోవడం కరెక్టే అన్నట్టుగా చట్టాన్ని మార్పు చేసేసారు. సో చట్టాన్ని మార్పు చేసేసి అది ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు తప్పేమీ లేదు కదా. అందువల్ల ఏం చేశారు వాళ్ళు, హ్యాపీగా సుప్రీంకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసేసుకున్నారు. అదవుతుందా? చట్టంలో మార్పు, రెట్రోస్పెక్టివ్గా చట్టంలో మార్పులు చేసేసారు. మీకు 2 రకాల చట్టాలు ఉంటాయి, సివిల్, క్రిమినల్. సివిల్ ఇది, క్రిమినల్ ఇది. క్రిమినల్ చట్టాన్ని మనం రెట్రోస్పెక్టివ్గా అప్లై చేయలేము, సివిల్ని అప్లై చేయొచ్చు. మీకు కాన్స్టిట్యూషన్లో కూడా పదం ఉంటుంది, సో నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అంటారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే అర్థం ఏంటంటే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి నిర్భయ ఇన్సిడెంట్ జరిగింది కదండి. నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందులో తప్పు చేసిన వాళ్ళు పర్పెట్రేటర్స్ ఆఫ్ క్రైమ్, తప్పు చేసిన వాళ్ళ ఒక అబ్బాయి జువెనైల్, అంటే తను ఇంకా మేజర్ కాదు. సో అప్పటికున్న జువెనైల్ చట్టం ప్రకారం తనకేంటి 3 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే పడింది, అంతకంటే పడలేదు. సో మొత్తం సివిల్ సొసైటీస్ అన్ని కూడా, ప్రజలందరూ కూడా దాని మీద నిరసన వ్యక్తపరిచారు. అంత పెద్ద పాపం చేసిన వాడికి 3 సంవత్సరాల జైలు శిక్ష ఏంటి, అది ఏ రకంగా సరిపోతుంది అనే డిస్కషన్ అనేది అప్పుడు వచ్చింది. అయితే తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చట్టాన్ని మార్పు చేశారు, జువెనైల్ లాని మార్పు చేసి అది 18 సంవత్సరాల నుంచి 17కో లేకపోతే 17 నుంచి 16కో, నాకు కరెక్ట్గా గుర్తులేదు, తగ్గించారు. అయితే ఇప్పుడు తగ్గించారు కదా అని చెప్పి ఆ అబ్బాయికి ఇప్పుడు మరణశిక్ష వేసేయచ్చా? మనం వెయ్యలేము. ఎందుకంటే క్రిమినల్ లాస్ అనేవి రెట్రోస్పెక్టివ్ గా అప్లై అవ్వవు. రెట్రోస్పెక్టివ్ అంటే బ్యాక్ డేటెడ్ అవ్వవు, ఓన్లీ ప్రాస్పెక్టివ్ గానే ఉంటాయి. ఏ రోజైతే మనం మార్పు చేసామో ఆ రోజు నుంచి అప్లికబుల్. అంటే నేరం జరిగిన టైంకి ఏ చట్టం అయితే అమల్లో ఉంటుందో ఆ చట్టం మాత్రమే వర్తిస్తుంది. నేరం జరిగిపోయిన తర్వాత చట్టాన్ని మార్పులు చేసినా సరే ఆ చట్టం ఆల్రెడీ జరిగిన నేరాలకి వర్తించదు. అంటే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండదు. ఇట్ కెనాట్ బి బ్యాక్ డేటెడ్, ఇట్ కెన్ ఓన్లీ బి ఫ్యూచర్ డేటెడ్. అంటే తర్వాత ప్రాస్పెక్టివ్ గా తర్వాత జరిగే వాటికి వర్తిస్తుంది తప్పితే ముందు జరిగిన వాటికి వర్తించదు. ఇది క్రిమినల్ లా. ఇది రాజ్యాంగంలో క్లియర్ గా ఆర్టికల్ 20లో మెన్షన్ చేశారు. ఎందుకు ఆర్టికల్ 20లో మెన్షన్ చేశారంటే అక్యూజ్డ్ యొక్క ప్రొటెక్షన్ అది. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పొలిటీషియన్ ఉన్నాడు, తనకి నచ్చని ఒక వ్యక్తి, తన శత్రువు ఒక వ్యక్తి ఏదో చిన్న కేసులో ఏదో కేసులో మనకి దొరికిపోయాడు. అప్పటికున్న చట్టం వల్ల అతనికి పెద్దగా శిక్ష పడదు. సో వీళ్ళు ఏం చేయొచ్చు, ఆ చట్టంలో మార్పులు చేసేసి అతనికి పెద్ద శిక్ష పడేలా చేసే అవకాశం ఉంటుంది కదా, రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉంటే. అది అట్లాంటి మిస్యూజ్ జరగకుండా ఈ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అని చెప్పి, నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో. ఫ్యాక్టో అంటే జరిగినప్పటికీ, ఎక్స్ అంటే పోస్ట్ అంటే తర్వాత, జరిగిన తర్వాత మార్పు తీసుకొచ్చి అప్లై చేయలేమనేది పాయింట్. అయితే ఇది క్రిమినల్కి. సివిల్ లాస్కి అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీకి సంబంధించిన ఒక చట్టం తీసుకొచ్చారు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చారు అనుకోండి. యూ కెన్ సే ఇట్ ఈస్ అప్లికబుల్ ఫ్రమ్ 2017, యూ కెన్ సే ఇట్ ఈస్ అప్లికబుల్ ఫ్రమ్ 2019. ఇప్పుడు చట్టం తీసుకొచ్చి అప్పటి నుంచి అప్లికబుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు FCRA చట్టం అనేది క్రిమినల్ లా కాదు, సివిల్. సో దీంట్లో ఏం చేశారు,
బ్యాక్ డేటెడ్గా అంటే 2017లో వీళ్ళు తప్పు చేసినప్పటికీ అప్పటికి కూడా అప్లై చేసేసారనమాట. బ్యాక్ డేటెడ్గా అప్లై చేసి పొలిటికల్ పార్టీస్ తీసేసుకోవచ్చు. అది కూడా ఏంటి ఒక రాంగ్ రూట్లో, రూట్ కూడా మీకు చెప్పాను ఇలాగా. రైట్, వాళ్ళు ఒక ఇండియన్ సబ్సిడరీకి ఇచ్చి వాళ్ళ ద్వారా వీళ్ళు తీసేసుకొని దానికి కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. ఆ రూల్స్ ప్రకారం యాక్చువల్గా బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ తీసుకున్నాయి. దాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఆయన పిటిషన్ వేశాడు హైకోర్టులో పిటిషన్ చెల్లింది, ఎదురు తప్పు చేశారని తేల్చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టులో కూడా వీళ్ళు ఓడిపోతారు అప్పటి కొన్ని చట్టం ప్రకారం. అందుకని ఏం చేశాయి, ఇద్దరు కలిపి రాజ్యసభలోను లోక్సభలోను కలిపి ఈ అమెండ్మెంట్ ని పాస్ చేసేసారు సింపుల్ గా 2017లో. Thousands of NGOs serve extremely disadvantaged sections. వేల కొద్ది ఎన్జిఓస్ బాగా డిసడ్వాంటేజ్డ్, బాగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకి, ఎటువంటి అవకాశాలు లేని ప్రజలకి సర్వ్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను అదే చెప్తాను, మంచి చెడు రెండు ఉంటాయి. తప్పు చేసే వాళ్ళు ఉన్నారు, తప్పు చెయ్యని నిజమైన మంచి ఎన్జిఓస్ కూడా ఉన్నాయి. వాళ్ళని శిక్షించే క్రమంలో వీళ్ళని కూడా అల్లరి పెట్టే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎట్ టైమ్స్ ఫిల్లింగ్ ఇన్ ఫర్ ద స్టేట్, గవర్నమెంట్ చేయలేని చాలా పనుల్ని వాళ్ళు చేస్తున్నారు. ఫిల్లింగ్ ఇన్ అంటే అర్థం అది, గవర్నమెంట్ క్రియేట్ చేస్తున్న గ్యాప్స్, చేయాల్సిన హెల్ప్ చేయకుండా చేయలేని పక్షంలో ఈ ఎన్జిఓస్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాయి. ఎట్ అదర్స్ సప్లిమెంటింగ్, కొన్ని చోట్ల గవర్నమెంట్ చేస్తోంది, దానికి ఇంకొంచెం అడిషనల్ గా వీళ్ళు చేస్తున్నారు. సప్లిమెంట్ అంటే డూ సంథింగ్ అడిషనల్. ఏ ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ అగైన్స్ట్ దెమ్ ఆల్. చూసారా, అందరూ తప్పు చేస్తున్నారనే భావన, ఎందుకంటే చాలా ఎన్జిఓస్ మంచి చేస్తున్నాయి, అందరూ తప్పు చేస్తున్నారు, గిల్ట్ అంటే తప్పు, అందరూ తప్పు చేస్తున్నారనే ఎజంప్షన్ ఏదైతే ఉందో మనం తీసుకుంటున్నామో, ఈ ప్రీకన్సీవ్డ్ నోషన్ ఏదైతే ఉందో, ఫాలోడ్ బై కంట్రోల్, అలా ఫీలింగ్ తో దాన్ని కంట్రోల్ చేసేయాలి అని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తుంది. అమౌంట్స్ టు అంటే ఈజ్ ఈక్వివలెంట్ టు అని అర్థం. అంటే అందరూ తప్పు చేస్తున్నారు అనే భావనతో వాటిని కంట్రోల్ చేయాలి అనుకోవడం అనేది, దట్ ఈజ్ ఈక్వివలెంట్ టు థ్రోయింగ్ ద బేబీ అవుట్ విత్ ద బేత్ వాటర్. దీని అర్థం ఏంటి, ఇప్పుడు పిల్లోడికి స్నానం చేయించిన తర్వాత మనం నీళ్లు పడేస్తామా, పిల్లోడిని పడేస్తామా? ఆ నీళ్లు స్నానం అయిపోయాక నీళ్లు పడేయాలి, పిల్లోడిని పడేస్తామా? పడేయకూడదు. అంటే నీళ్ళతో పాటు పిల్లోడిని పడేస్తే అర్థమవుతుందా? దీని పాయింట్ ఏంటంటే, ఏదన్నా విషయంలో మనం అన్వాంటెడ్ ని పడేసే క్రమంలో, అన్వాంటెడ్ ఏంటి అక్కడ, వాటర్, స్నానం చేసిన వాటర్ పడేసే క్రమంలో వాంటెడ్ అంటే కావాలనుకున్న దాన్ని కూడా పడేయకూడదు. మనకి ఏదైతే వద్దు అనుకుంటున్నామో, ఏదైతే అన్వాంటెడ్, ఏదైతే చెడు అనుకుంటున్నామో దాన్ని పడేసే క్రమంలో, అది ఎలాగైనా పడేయాలనే ఆలోచనతో యూ కెనాట్ త్రో ది వాల్యుబుల్ థింగ్ ఏంటి, బేబీని మనం పడేయకూడదు అనేది పాయింట్. అంటే ఇక్కడ తప్పు చేస్తున్న ఎన్జిఓస్ ని శిక్షించాలి అనే క్రమంలో మంచి చేస్తున్న ఎన్జిఓస్ కూడా మనం తెలియకుండానే శిక్షించేస్తున్నాము, వాళ్ళని కూడా ఇబ్బందికి గురి చేస్తున్నాము అనేది ఇక్కడ పాయింట్. ఇన్ఫాక్ట్ ఈడిఎం కి ఆరిజిన్ ఎలా వచ్చింది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మిడీవల్ యూరోప్ లో ఒకప్పుడు వాటర్ స్కేర్సిటీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఒకే వాటర్ అందరూ స్నానం చేసేవారండి ఇంట్లో. ఫస్ట్ తండ్రి స్నానం చేసేవాడు బాత్ టబ్ లో, ఆ తండ్రి స్నానం చేసే ఇంటి పెద్ద, అదే నీళ్ళలో మళ్ళీ భార్య, అదే నీళ్ళలో మళ్ళీ బేబీ, లాస్ట్ కి బేబీ స్నానం చేసేసరికి ఎలా అయిపోయేది, నీళ్లు బాగా నల్లగా, ఇంకా అందుకని ఆల్రెడీ 3 స్నానం చేసి ఉన్నారు, ఆ నీళ్ళు నల్లగా అయిపోయాయి. అది చూసేటప్పుడు నీళ్ళేంటి ఇంత చండాలంగా ఉన్నాయని చెప్పి విసిరేద్దామనే ఆలోచన వచ్చేది. సో అప్పుడే అనేవారు, డోంట్ త్రో ద బేబీ విత్ ది బేబీ అవుట్ విత్ ది బాత్ వాటర్ అని చెప్పి అప్పుడు వచ్చింది. అలా ఆరిజిన్ అనమాట దీనికి, ఆ రకంగా ఇది వచ్చేసింది. సో బేసికల్ గా దాని మీనింగ్ అది, చెడుని విసిరేసే క్రమంలో మంచిని కూడా విసిరేయొద్దు అనేది అర్థం. ద వరల్డ్ ఈస్ పూరర్ వెన్ న్యూ బ్యారియర్స్ ఆర్ రైజ్డ్. ఈ కొత్త అడ్డంకులు క్రియేట్ చేయడం వల్ల వరల్డ్ అనేది పూరైపోతుంది. ఓకే, ఇలాంటి రైజ్ చేసినప్పుడు అది వరల్డ్ అనేది ఇంకా పేదదైపోతుంది. అంటే అది మంచిది కాదు, మంచి చేయదు ప్రపంచానికి అనేది అర్థం అనమాట. I hope you have understood this. Share your feedback in the comment section. Thank you very much.